2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్లాస్టిక్ సర్జరీ అనగానే కేవలం అందం కోసం మాత్రమే అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీస్ అనేది ఎలాంటి సందర్భాల్లో చేస్తారు, అలాగే ఏ సందర్భాల్లో అందం కోసమేనా లేదా క్రిటికల్ కండిషన్స్లో కూడా ఇట్లాంటి సర్జరీస్ చేయడం జరుగుతుందా అనేది మనకున్నటువంటి అపోహలు, అలాగే ఎలాంటి ఆధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు మనతో ఉన్నారు. హాయ్ వర్ణిక గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా మ్యామ్, ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది కామన్ మ్యాన్కి. ఓకే, బట్ నవ్ డేస్ ఇట్స్ ద కామన్ థింగ్. అవునవును, కరెక్ట్. మెయిన్లీ ఇది ప్లాస్టిక్ సర్జరీ అని అనేది ఒకప్పుడు బ్యూటీ కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు ప్రెసెంట్లీ యూత్ కూడా దాన్నే ఫాలో అవుతుంది. అది నిజం అంటారా? అలాంటి సందర్భాల్లో మీకు కేసెస్ రావడం జరుగుతుందా బ్యూటీ ఇంప్రూవ్మెంట్ కోసం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటండి అంటే, చాలా మందికి తెలియదు కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ 5000 years ఓల్డ్. అండ్ దానికి అసలు స్టార్టింగ్ ఏ కంట్రీలో అయింది అంటే ఇండియాలో. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే కొరియా చూసి, లేదు అంటే ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ చూసి అక్కడి నుంచి వచ్చే టెక్నిక్స్ నేర్చుకుంటున్నాము అనుకుంటాం, కానీ వరల్డ్కి ప్లాస్టిక్ సర్జరీ నేర్పింది ఇండియా. సో మనకి సుశ్రుత అని ఒక పెద్ద సర్జన్ ఉండేవారు అనమాట ఆ పాత కాలంలో. సో ఆయన ఫస్ట్ అసలు ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ మీద ఒక బుక్ రాశారు, సుశ్రుత సంహిత అని. సో ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని కూడా అంటాము. సో ఆయన టెక్నిక్స్ మీద యాక్చువల్లీ బ్రిటిషర్స్, మిగతా జర్మన్ సర్జన్స్ అందరూ ఇంప్రూవ్ చేసి దెన్ మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చే టెక్నిక్స్ అన్ని విత్ ఇన్స్ట్రుమెంట్స్, విత్ లేజర్స్, వీటితో ఎట్లా చేయగలమో వాటిని ఇవాల్వ్ చేసామన్నమాట. సో అప్పటి కాలంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లాస్టిక్ సర్జరీ అనేది మనం దేనికి వాడేవాళ్ళము, ఎప్పుడైనా యాక్సిడెంట్లో, వార్లో ఫేస్ ఏమైనా పాడైంది, లేదు అంటే మనకి ఎవరికైనా ఫ్రాక్చర్ అయ్యి కాలు విరిగాక అక్కడ టిష్యూ లేదు అంటే రీకన్స్ట్రక్షన్ అనేది ఉండేదన్నమాట. సో దానికి మెయిన్గా మనం ప్లాస్టిక్ సర్జరీ వాడేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ ఆర్ ఓన్లీ రీకన్స్ట్రక్టివ్. ప్లాస్టిక్ సర్జరీ అనే దాని కింద ఒక 14 విభాగాలు ఉన్నాయి ఇంకా. సో మళ్ళీ దానికి బ్రెస్ట్ సర్జరీ వస్తుంది, చిన్న పిల్లలకి కంజనైటల్ డిఫార్మిటీస్ అంటారు, అంటే ఎక్స్ట్రా ఫింగర్స్ ఉంటాయి, లేదు అంటే మనకి ఇప్పుడు గ్రహణంతో పుట్టే పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళ ట్రీట్మెంట్ కోసము చాలా మటుకు ఇలాంటివి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మైక్రో సర్జరీ అనేది ఉంటుంది, లేకపోతే ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ భాగాలే అన్నమాట. ఒక అంటే ఇది సినిమాటిక్గా ఉండొచ్చు అడిగితే, బట్ అందరికీ అపోహే. బట్ ఇప్పుడు మూవీస్లో చూస్తున్నట్టు మనకి 100% ఫేస్ రీప్లేస్మెంట్ అంటే వేరేలాగా అనేది 100% ష్యూరా ప్లాస్టిక్ సర్జరీలో? అలా అయితే ఉండదండి. అలా ఓన్లీ ఏ కండిషన్ లో నడుస్తుందంటే ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అనేది చెప్తామన్నమాట. అంటే ఎవరికైనా మొత్తం ఫేస్ ఏదైనా యాక్సిడెంట్ లో, క్యాన్సర్ లో మొత్తం మోర్ దెన్ 70% ఆఫ్ ద ఫేస్ పాడైపోయింది, ఇంజూర్ అయిపోయిందంటే అప్పుడు మనం ఇంకో వ్యక్తిది ఫేస్ తీసుకుని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అలా చేయొచ్చు. మొత్తం వరల్డ్ లో ఇప్పటి వరకు అలాంటివి less than 100 కేసెస్ జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఒక్కట్లోనే మనకి కొత్త ఫేస్ దొరుకుతుంది, కానీ అదర్వైజ్ మనకి ఏం చేసుకున్నా మన ఫేస్ స్ట్రక్చరు నార్మల్గా అలానే ఉంటుంది. ఇది ఎందుకంటే అందరికీ ఒక జెనెటిక్ బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మన జీన్స్ ద్వారా వచ్చే మన బోన్ స్ట్రక్చరు, లేదు అంటే మనకి ఒక ఫేస్ షేప్కి ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో మనం దానిపైన స్కిన్ చేంజ్ చేయగలము, టిష్యూస్ చేంజ్ చేయగలం, కానీ ఆ రేషియో, ఫేస్ రేషియో అయినా కానీ ఆ బోనీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా ఇట్ రిమైన్స్ ద సేమ్ అన్నమాట. పర్టికులర్గా మ్యామ్ సెలబ్రిటీస్ లుక్ కావాలి సపోజ్ పర్ అన్నప్పుడు 100% ఆ యొక్క షేప్ అనేది వస్తుందంటారా ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల? అది కూడా ఇప్పుడు యాక్చువల్లీ చాలా మటుకు ట్రెండ్ బేస్డ్ ఉంటుందండి. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, యాక్ట్రెస్ అయినా చూసి మనకి అలాంటి ముక్కే లేదంటే అలాంటి లిప్సే కావాలి అని. కానీ జనరలీ మనకి ప్లాస్టిక్ సర్జరీలో చేసేది ఏంటంటే, మనకి ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ బెస్ట్ ఉంటాయో, అంటే ఒక పేషెంట్కి ఎవరైనా వచ్చి మాకు లిప్ ఫిల్లర్ కావాలి అన్నారంటే
వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ లిప్ ఫిల్లర్ సూట్ అవుతుంది, ఎంత వాల్యూమ్ సూట్ అవుతుంది అలా చేయగలం, కానీ ఎగ్జాక్ట్గా ఆలియా భట్ లాగా లిప్స్ రావాలి అంటే కష్టం. ఓకే. మనం రెఫరెన్స్ పాయింట్ లా చూడొచ్చు. అంటే ఇప్పుడు నోస్ లో కూడా చాలా మందికి వెరైటీస్ ఉంటాయి. అంటే కొంతమందికి హై నోస్ సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి షార్ట్ నోస్ సిస్టమ్ ఉంటుంది. అలాంటివి మనం టెక్నిక్స్ డిస్కస్ చేయగలం, దట్ మనకి అలాంటి పాయింట్స్ కావాలని. కానీ 100% కాపీ టు కాపీ చేయడం అయితే కష్టం అవ్వదు అది. ఓకే. సపోజ్ మ్యామ్ సర్జరీ తర్వాత మనకు ఆ లుక్ నచ్చలేదు, మళ్ళీ అగైన్ సేమ్ మళ్ళీ మనం మన ఓన్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా? ఒక్కసారి మనం సర్జరీ చేశాక 100% మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనేది అవ్వదు. బికాజ్ ఎందుకంటే సర్జరీ అనే దాంట్లో మనం టిష్యూస్ కట్ చేస్తాము, ఓకే. మ్యానిపులేట్ చేస్తాము. సో మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్. వీ కెన్ గెట్ ప్రాబబ్లీ ఒక 60 to 70% వరకు తేగలుగుతామేమో, కానీ ఆ రెస్ట్ 30-40% ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్ అన్నమాట. ఓకే. అండ్ ఆల్సో మనకు పర్మనెంట్ ఆ సర్జరీ? జనరలీ ఎవరైనా మంచి డాక్టర్ దగ్గర మీరు డిస్కస్ చేసి కరెక్ట్ టెక్నిక్తో చేయించుకున్నారు అంటే మీకు వచ్చే రిజల్ట్స్ ఎప్పుడైనా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఓకే. దెర్ ఆర్ వెరీ ఫ్యూ సర్జరీస్ విచ్ మైట్ రిక్వైర్ అంటే మళ్ళీ చేయడం అవసరం పడచ్చు అని. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లెఫ్రోప్లాస్టీ అని అప్పర్ ఐలిడ్ సర్జరీ చేస్తాం. సో కొంతమందికి జెనెటిక్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏజింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మేబీ లైక్ ఒక 5 yearsకి తర్వాత మళ్ళీ రివిజన్ అవసరం పడచ్చు. సేమ్ ఫేస్ లిఫ్ట్స్ అంటాం చూడండి, జనరలీ ఒక 15 to 20 years వరకు నడుస్తాయి. సో ఎవరైనా 40s లో చేయించుకున్నారు అంటే దే మైట్ రిక్వైర్ 1 more ఇన్ 60s or 70s అంతే. ఓకే. సో ఏజ్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్ట్రీమ్ చేంజెస్ అయితే కానీ జనరలీ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్ లైఫ్ లాంగ్ అన్నమాట. ఓకే. సో ఎలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా మెయిన్ ప్లాస్టిక్ సర్జరీ వల్ల బాడీ? మనం ఇప్పుడు ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీస్ పరంగా మాట్లాడితే మనం చేసేవన్నీ కూడా జనరలీ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ లెవెల్లోనే ఉంటుంది. ఓకే. మనం ఆర్గన్స్ లేదు అంటే డీపర్ టిష్యూస్ని జనరల్గా మ్యానిపులేట్ చేయమన్నమాట. ఓకే. సో అలాంటి వాటితో వచ్చే సివియర్ హెల్త్ ఇష్యూస్, అంటే ఇప్పుడు పేషెంట్స్కి కూడా భయం దేనికి ఉంటుందంటే ఏమైనా హార్ట్ అటాక్స్ లాంటివి వస్తాయా, లేదు అంటే ముందుకెళ్ళి ఏమైనా కడుపులో ప్రాబ్లమ్స్ రావడము, లంగ్స్ ఇష్యూ రావడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా అని అడుగుతారు. ఓకే. సో ఇలాంటివి అయితే జనరల్గా అవ్వవు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎట్లాంటివి వస్తాయంటే ఎక్కడైనా నీరు చేరుకోవడము, మీకు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడము, లేదు అంటే మనం చేసిన దాంట్లో కరెక్ట్ సిమెట్రీ రాకపోవడము. అంటే లైపోసక్షన్ లాంటివి చేస్తే కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ ఉండిపోవడము, కొన్ని ఏరియాలో ఫ్యాట్ పోవడము, ఇలాంటివి అనేవి వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి జనరల్గా మనం పోస్ట్ సర్జరీ వాళ్ళ ప్రోటోకాల్ ఒకటి ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే జనరల్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి అయితే రావండి. ఈ యాక్సిడెంట్స్లో కానివ్వండి, సన్ బర్న్స్లో కానివ్వండి 100% క్యూర్ అనేది జరుగుద్దా? సో డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ఇంజరీ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ అయినా బర్న్ అయినా దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లెవెల్ ఇంజరీ ఉందనుకోండి, మోర్ దెన్ 90% ఛాన్స్ ఉంటుంది దట్ యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్. ఈవెన్ సన్ బర్న్ అయినా ఫస్ట్ డిగ్రీ సన్ బర్న్స్ ఉన్నాయనుకోండి 100% మీ ట్రీట్మెంట్ తర్వాత యూ విల్ గో బ్యాక్ టు నార్మల్. సెకండ్ డిగ్రీ అంటే మళ్ళీ ఇట్ కమ్స్ డౌన్ టు ఒక 70 to 60%. ఎప్పుడైనా ఒక 3rd degree బర్న్ అవ్వనియండి, లేదు అంటే యాక్సిడెంట్లో grade 3 or పైన ఉంది అంటే గోయింగ్ బ్యాక్ టు నార్మల్ ఈజ్ నియర్ టు ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ 3rd degree తర్వాత మన టిష్యూ లాస్ వస్తుంది. అంటే మనకి ఎక్కడైనా కాలిందనుకోండి, ఉత్తి కాలడమే కాకుండా అక్కడ స్కిన్ చర్మంతో పాటు కింద ఉన్న టిష్యూస్ అన్నీ కూడా పోతాయి. యాక్సిడెంట్లో కూడా అలానే, అంటే అక్కడ మీకు ఒక గాయం వచ్చింది అంటే దెన్ టిష్యూ, మసిల్, బోను అన్నీ లాస్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయడం జనరలీ ఇట్ ఈస్ డిఫికల్ట్. మన స్కిన్ అంత స్కార్ టిష్యూ అనేది ఇట్ కాంట్ గివ్. సో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, వేరే చోట్ల నుంచి టిష్యూ తీసుకుని రీకన్స్ట్రక్ట్ చేయడము, లేదంటే అక్కడ ఆర్టిఫిషియల్గా ఏమైనా స్కిన్ పెట్టడము, అట్లాంటివి చేస్తామన్నమాట. సో అప్పుడు డెఫినెట్లీ మీకు తేడా తెలుస్తుంది. సో అందుకే ఎప్పుడైనా grade 3 పైన అయ్యే యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఈవెన్ బర్న్స్ అయినా వాటికైనా there is definitely not a chance to go back to normal. ప్రాపర్గా ఒక సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని డేస్కి క్యూర్ అవ్వచ్చు మేబీ? సో ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద సర్జరీ అండి. ఇప్పుడు స్మాల్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, బ్లెఫ్రోప్లాస్టీస్ లేదంటే లిప్ ఫిల్లర్స్, ఈవెన్ మనకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కూడా చిన్నవి ఉన్నాయి. అంటే ఏదో చిన్న ఏరియాకి మనం స్కిన్ గ్రాఫ్ట్ వేసాము, ఇలాంటివన్నీ జనరలీ 1 weekలో పేషెంట్ బాగానే హీల్ అయిపోతారు అండ్ దే ఆర్ లైక్ నార్మల్ డే టు డే లైఫ్ కూడా చేసుకోగలుగుతారు. పెద్ద సర్జరీస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ సర్జరీస్ అవనియండి, లేదంటే
బర్న్స్ అయిపోయిన ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళు రీకన్స్ట్రక్షన్కి వస్తారు. మెడ దగ్గర అంటుకుపోయి ఉంటాయి, లేదంటే ఫేస్లో డిఫార్మిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కాస్త లాంగ్ సర్జరీస్ ఉంటాయి. అంటే మాకు చేయడానికి కూడా ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 8 అవర్స్. తర్వాత వాళ్ళకి రికవరీకి కూడా వీక్సే కాకుండా అప్పుడప్పుడు నెలలు పడతాయి అన్నమాట. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ అండ్ పేషెంట్కి కూడా ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ కావాలి అని. నవేడేస్ ఎట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ప్లాస్టిక్ సర్జరీలో? మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రీవియస్ టైంలో మనకి ఇప్పుడు చూడండి బర్న్స్ అన్ని వాటికి ఇప్పుడు ఎవరికైనా మోర్ దెన్ 60% బర్న్స్ ఉన్నాయి అంటే మనం చర్మం కవర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అంటే Okay. ఇప్పుడు ఎవరికైనా బర్న్స్ అయ్యాయి అంటే వాళ్ళ ఓన్ చర్మం ఫ్రమ్ ద ఏరియా వెర్ ఇట్ ఇస్ నాట్ బర్న్ తీసి మనం స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఎవరికైనా 60% ఆర్ మోర్ కాలింది అంటే వాళ్ళకి ఏరియా సరిపోయేది కాదు, హీలింగ్ అయ్యేది కాదు, వాళ్ళు చనిపోయేవారు. Okay. ఇప్పుడు అలానే కాకుండా మనకి డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్కిన్ డొనేషన్ అనేది వస్తుంది. Okay. సో హ్యూమన్స్ నుంచి, ఫిష్ నుంచి, మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటి నుంచి కొత్త స్కిన్ లాగా తయారు చేయడం జరిగిందనమాట. ఓకే. సో మనం అవి కూడా వాడి స్కిన్ బర్న్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్కిన్. Okay. రెండోది ఏంటంటే ఇప్పుడు మనము ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఇట్లాంటి వాటిల్లో ఆలోచిస్తే ముందు మనకు ఓన్లీ ఫంక్షనల్గా కాకుండా జస్ట్ కాస్మెటిక్గానే వాళ్ళకి మనం హెల్ప్ చేయగలే వాళ్ళం. Okay. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ సర్జరీస్లో కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి కింద జెనైటల్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలాసార్లు వాళ్ళకి సెన్సేషన్ లేకపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. Okay. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ తోటి ఏమవుతుందంటే మనం మైన్యూట్ సర్జరీస్ కూడా అంటే అక్కడ మనం నరాలు కూడా ఏమైనా గ్రాఫ్ట్ చేయాలి అక్కడ సెన్సేషన్ కోసము, లేదు Okay. అంటే వాళ్ళకి అక్కడ ఏమైనా ఇప్పుడు యూరిన్ పోయాలన్నా కానీ అలాంటి వాటికి కూడా వాళ్ళకి మైన్యూట్ ఏమేమి కావాల్సి వస్తాయో వాటికి కూడా అడ్వాన్స్మెంట్ జరిగింది. Okay. సో మనం ఇలాంటి సర్జరీస్ ఓన్లీ కాస్మెటికే కాకుండా ఈవెన్ ఫంక్షనాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి చాలా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. మ్యామ్ ఇది ఇట్స్ ట్రూ ఆర్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ యూత్ ఎక్కువ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవాలి అందం బ్యూటీ ఇంప్రూవ్మెంట్ కోసం అని అనేది వాస్తవమా? డెఫినెట్లీ అండి. బికాజ్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెరగడం వల్ల సోషల్ అవేర్నెస్ కూడా పెరిగింది. సో దాంతో బాడీ ఇమేజ్ అనేది ఒకటి అందరికీ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఏమైనా ప్రెజెంట్ చేసుకున్నా కానీ లేదు అంటే మనం మిగతా వాళ్ళతోటి ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడైనా కానీ ఏమవుతుందంటే మన ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అందరికీ. ఓకే. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ట్రెండ్స్ అనేవి ఫాలో అవుతారు జనరలీ. ఓకే. ఇప్పుడు ఎవరికైనా ఆన్లైన్ ఒక స్పెసిఫిక్ ఫేస్ నచ్చింది లేదంటే ఒక ట్రెండ్ బాగుంది అంటే దే వాంట్ టు ఫాలో దట్. ఓకే. కానీ వాట్ ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ ఇస్ అసలు మనకు ఒక చెప్పినట్టు ఒక జెనెటిక్ బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మన ఫీచర్స్ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైనా మనం ఎనీ టైప్ ఆఫ్ కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ ఆప్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ యూ షుడ్ డిస్కస్ వాట్ విల్ లుక్ గుడ్ ఆన్ యూ అండ్ సెకండ్లీ లాంగ్ టర్మ్ అది మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏదో ట్రెండ్ బాగుంది అని మీరు షార్ట్ టర్మ్ చేసుకుని దెన్ వెన్ యూ ఏజ్ అది మీ ఫేస్కి సూట్ అవ్వకపోతే దెన్ ఇట్ బికమ్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో ప్లాస్టిక్ సర్జరీ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. లేదు, దట్ ఈస్ ఆల్సో అనదర్ మిత్ దట్ లాట్ ఆఫ్ Yeah. పీపుల్ టెల్. బికాస్ చూడండి ప్లాస్టిక్ సర్జరీ అనేది మనం చెప్పినా కానీ దాంట్లో కూడా మళ్ళీ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి చాలా మటుకు చిన్న సర్జరీస్ కూడా ఉంటాయి దట్ డోంట్ రిక్వైర్ ఫుల్ ఎనెస్థీషియా తీసుకుని అవన్నీ చేయక్కర్లేదు. స్మాల్ మోడిఫికేషన్స్ లైక్ ఇప్పుడు మనం లిప్ ఫిల్లర్స్ చేయించుకున్న, బ్లెఫ్రోప్లాస్టీ సర్జరీస్ చేయించుకున్న, కొంతమందికి డబుల్ చిన్ అట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఎలా అంటే మీకు ఒక 1-2 అవర్స్లో ఫినిష్ అయిపోయే టైప్ సర్జరీస్ ఉంటాయి, ఎక్కువ ఎనెస్థీషియా అవసరం పడదు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ చీప్. అంటే జనరలీ మీకు 60,000 లోపల 50,000 లోపల అయిపోతాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంకా ఏరియాస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే కొంతమందికి ఈవెన్ ఇయర్ లోబ్ రిపేర్స్ అవన్నీ చేస్తాము, అంటే ఇయర్ లోబ్స్ పొడుగ్గా అయిపోయిన వాళ్ళకి అలాంటివి అయితే ఇంకా మనకి చాలా తక్కువలో దొరుకుతాయి, లెస్ దెన్ 20,000లో కూడా అయిపోతాయి అవి. ఓకే. ఈ ప్లాస్టిక్ సర్జరీస్ వల్ల మ్యామ్ బ్యూటీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది అని అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితం అండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇట్ జస్ట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఇంటర్నల్, మనకి ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఈ బాడీ కాన్షియస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2-3 స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి దట్ మా ముక్కు ఇలా ఉంటే బాగుండు, లేదు అంటే మాకు ఫేస్ కలర్ ఆర్ లైక్ ఫేస్ షేప్ ఇట్లా ఉంటే బాగుండు అనేది. ఇవన్నీ ఎలా అంటే మేబీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. సో అలాంటప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుందంటే కంటిన్యూస్గా దాని మీద ఆలోచించుకుంటూ
దే విల్ బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ లైక్ డిప్రెషన్ అయినా సాడ్నెస్ అయినా, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇఫ్ వీ డూ సంథింగ్ ఇట్ హెల్ప్స్ దెమ్ అ లాట్. అండ్ చాలాసార్లు మీరు చూస్తారు దట్ కొంతమంది బికాస్ ఆఫ్ దేర్ హెరిడిటరీ నేచర్, అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్లో ఎవరికో ఒకరికి ముక్కు లోపలికి ఉన్నట్టు, లేకపోతే ఫేస్ చాలా బ్రాడ్గా ఉన్నట్టు అలా ఉంది అంటే వాళ్ళకు కూడా జెనెటికలీ అది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఫాల్ట్. అంటే చాలామంది ఏమనుకుంటారు ఎక్కువ తింటే అలా వస్తుంది, లేదు అంటే వాళ్ళ హార్మోన్స్ సరిగ్గా లేకపోతే వస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జెనెటిక్. సో అలాంటప్పుడు కూడా పేషెంట్స్ చాలాసార్లు దే ఆర్ వెరీ సాడ్. సో ఇలాంటి సర్జరీస్ చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టు ఫేస్ లాగా తెచ్చుకుంటే ది బికమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. మేడం నవ్ డేస్ ఎక్కువ మీరు చూసిన మీ కెరియర్లో ఎలాంటి వాళ్ళు సర్జరీస్కి ప్రిఫర్ చేస్తున్నారు? ఒకప్పుడు మీరు యాక్చువల్గా చెప్పాలంటే బిఫోర్ 2018-16 చాలామంది ఎక్కువ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసేవారు. కానీ గ్రాడ్యువల్గా పోస్ట్ 2018-19 మనం చూసేది ఏంటంటే ఈవెన్ చాలామంది అంటే మనం మిడిల్ క్లాస్ వర్కింగ్ టైప్ ఆఫ్ క్లాస్ వాళ్ళు కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఎన్హాన్స్మెంట్స్ అన్నమాట. ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగింది ఇప్పుడు అండ్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. ముందు చాలా మందికి ఐడియా ఉండేది కాదు అసలు, అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏంటి, వాటిలో ఏమేం టైప్ ఆఫ్ సర్జరీస్ అవుతాయి. ఇప్పుడు గ్రాడ్యువల్గా అందరికీ అవి తెలుస్తున్నాయి కనుక చాలా మందిలో అవేర్నెస్ పెరిగి ఈవెన్ కామన్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇట్ డన్. మేడం వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో చూడండి, డెఫినెట్లీ ఇప్పుడు కరెక్ట్ విధం ఒకటి ఉంది అంటే దే విల్ ఆల్వేస్ బీ లైక్ అ రాంగ్ వే టు డూ ఇట్ ఆల్సో. సో ఇప్పుడు మనకి ఏ ప్రొసీజర్కైనా దేర్ విల్ బీ అ చీపర్ అండ్ ఆల్సో నాట్ అప్రూవ్డ్ వే. సో ఇప్పుడు మీరు ఫిల్లర్సే అనుకోండి, మీరు ఎక్కడైనా డాక్టర్ దగ్గర కాకుండా సెలాన్స్లో లేదు అంటే నాన్ డాక్టర్ వాళ్ళ దగ్గర చేయించుకున్నారంటే దెర్ విల్ డెఫినెట్లీ బి సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లికేషన్. మీరు విని కూడా ఉంటారు ఇన్ ద లాస్ట్ 2 years చాలా కేసెస్ కూడా అయ్యాయి, చాలా మటుకు పార్లర్స్లో చేయించుకున్నాము లేదు అంటే మిగతా చోట్ల. సో మెయిన్ ఇవన్నిటితో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం కరెక్ట్ ప్లేన్లో కరెక్ట్ అమౌంట్ ఇచ్చాము అంటే మీకు ఇష్యూ ఉండదు. అండ్ ట్రైనింగ్ లేకుండా మనం ఈ ఇంప్రాపర్ ఏరియాస్లో ఇచ్చేసాము అంటే కొంతమందికి ప్యాచెస్ రావడము, స్కిన్ డెడ్ అయిపోవడము, లేదు అంటే కొన్నిసార్లు అయితే బ్లైండ్నెస్ కూడా అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. ఎస్పెషలీ లిప్ షేప్ పాడైపోవడము. మీరు చాలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, లేజర్ అనేది ఇప్పుడు అందరికీ తెలుసు, అన్ని చోట్ల చాలా కామన్. ఈవెన్ మీరు ఆన్లైన్ కూడా చూస్తే ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా చేస్తాము అన్నట్టు అంటున్నారు. కానీ ఆ సేమ్ లేజర్నే మనం కరెక్ట్గా వాడలేదనుకోండి దెర్ విల్ బి బర్న్స్ దాంతో. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ మీ స్కిన్ కలర్కి, మీ నంబర్ ఆఫ్ అంటే హెయిర్స్ ఎట్లా ఉన్నాయి వాటికి మ్యాచ్ అవ్వకపోతే అక్కడ మొత్తం ఏరియా బర్న్ అయిపోయి ఒక ఫుల్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ లాగా కూడా వచ్చేస్తాయి. అదే మీరు సేమ్ మంచి ప్లేస్లో చేయించుకున్నారు కరెక్ట్గా అంటే విదిన్ 20 minutes మీది ప్రొసీజర్ కూడా అయిపోతుంది, మీకు పోస్ట్ ఆప్ ఏం ఇష్యూస్ కూడా ఉండవు అన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఎక్కడ చేయించుకుంటున్నాము అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేస్తున్నారా లేదా. And also, what is the difference between the chemical treatment and also laser treatment, ma'am? సో కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి మనం జనరల్గా వేటికి వాడతాము అంటే ఇప్పుడు అప్పర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ అంటే సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ లాగా ఎవరికి అవసరం పడతాయో వాళ్ళకి అలాంటివి కెమికల్ ట్రీట్మెంట్స్ వాడతాం. సో పిగ్మెంటేషన్కైనా, యాక్నీకైనా, లేదంటే జస్ట్ ఇప్పుడిప్పుడే కొన్ని రింకిల్స్ వస్తున్నాయి అంటే అలాంటి వాటికి దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికైనా డీపర్ లెవెల్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే కొంతమందికి చూడండి యాక్నీ అయిపోయాక స్కార్స్ లాగా వస్తాయి, లేదంటే బర్త్ మార్క్ చాలా డీప్ బర్త్ మార్క్స్ ఉంటాయి, లేదంటే కొంతమందికి పిగ్మెంటేషన్ అంటే ట్యానింగ్ ఎక్కువ అయ్యి చాలా డీప్ ఉంటుంది, అది జస్ట్ మనం టాబ్లెట్స్ తోటో పీల్స్ తోటో చేయలేం. అలాంటప్పుడు లేజర్స్ హెల్ప్స్ అ లాట్. ఎందుకంటే లేజర్స్ అనేవి ఇట్ గోస్ డౌన్ టు 2 to 3 డీప్ లేయర్స్ అండ్ అక్కడి నుంచి మనకి ట్రీట్మెంట్ ఇస్తాయన్నమాట. అండ్ ఆల్సో నవ్ డేస్ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ వచ్చాయి, హైడ్రోఫేషియల్ సంథింగ్ మనం వింటున్నాం. స్పెసిఫిక్ గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఆఫ్ చెప్తున్నారు. అండ్ ఆల్సో దట్ కెమికల్స్ ఆర్ నాట్ గుడ్ ఆన్ యువర్ స్కిన్ అని కూడా చెప్తున్నారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్? అంటే సమ్ సెలూన్స్ ఆర్ పేయింగ్ అంటే సమ్ సెలూన్స్ చాలా ఎక్కువ కాస్ట్ చేస్తుంది, కొన్ని లో కాస్ట్ చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అసలు? సో అసలు సేమ్ ఉండాలి కదా, ఒక ఫేషియల్ కి సమ్ స్పెసిఫిక్ గా ఇంతే ఉండాలి, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రోఫేషియల్ తీసుకుంటే దానికి మషిన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకి యాక్చువల్గా మషిన్ కావాలంటే అది యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేయించుకోవాలన్నమాట.
బట్ మనకి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మీరే చూడండి అమెజాన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇంట్లో మ్యాట్ చూడాలంటే దానికి ఒక 10 వెరైటీస్ వస్తాయి. మీకు చైనా మేడ్ మోడల్స్ ఉంటాయి, లోకల్ మోడల్స్ ఉంటాయి, లేదు అంటే నార్త్లో ఎవరో చేసిన మోడల్స్ ఉంటాయి. సో వీటికి కూడా అలానే ఏమవుతుందంటే యాక్చువల్ మెషిన్ ఇప్పుడు మీరు తెప్పించుకోవాలి అంటే ఆ యూరోప్ నుంచి పర్మిషన్ తీసుకుని దాన్ని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని వాడాలి అంటే దానికి మళ్ళీ ప్రైసింగ్ వేరే ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు చీపర్గా ఏదైనా లోకలీ మేడ్ అయినా లేకపోతే కొరియన్ మేడ్ అయినా మీరు తీసుకుని వాటిని వాడచ్చు. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒక సేమ్ మెథడ్ ఆఫ్ హైడ్రోఫేషియల్ ఉండదు. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళినా కానీ ఎలా ఉంటుందంటే మన ఫేస్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మీకు పిగ్మెంటేషన్ ఉందనుకోండి, మీకు పిగ్మెంటేషన్ తోటి ఎక్కువ వ్యూ చేసి మీ స్టెప్స్ అన్నీ అలాంటి టైప్ ఉంటాయి. సో మీకు యూస్ చేసే యాసిడ్స్ అయినా, మీకు యూస్ చేసే మాయిశ్చరైజర్ లేకపోతే మిగతా లేజర్స్ అయినా దాని రిలేటెడ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఏజింగ్ది కావాలి అంటే ఆ స్టెప్స్ యాంటీ ఏజింగ్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ ప్రైసింగ్ దాని మీద మారుతుంది. రెండోది ఏంటంటే టైప్ ఆఫ్ మషీన్ అండ్ ఎవరు చేస్తున్నారో దానిపైన మారుతుంది. ఓకే. సో మీరు చెప్పినట్టు కరెక్ట్ది అయితే జనరల్గా మీరు ఇప్పుడు చూస్తే అంటే యాక్చువల్ హైడ్రోఫేషియల్ మషీన్ మీరు చూస్తే మీరు ఎక్కడైనా మంచి ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ డర్మటాలజిస్ట్ క్లినిక్స్లోకి వెళ్తే జనరలీ ప్రైసింగ్ అలాంటివే సేమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా లోకల్ ఆర్ లైక్ కొరియన్ మేడ్ మషీన్స్తో చేసే వాటికి మీకు చాలా డిఫరెన్స్ ఉండి చాలా తక్కువలో కూడా చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఓకే. అలాంటి వాటితో టిష్యూస్ ఏంటి, వాళ్ళు వాడే సీరమ్స్ అయినా కానీ ఇలా యాసిడ్స్ అయినా కానీ అవి కూడా చాలా డైల్యూటెడ్గా చాలా తక్కువ ఆ రేట్లో అలా ఉంటాయి. సో మనం చేయించుకున్న వాటికి జనరలీ మనకి ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఆ ఫేషియల్ అయినా మీరు పార్లర్లో నార్మల్ రెగ్యులర్ ఫేషియల్ ఏది చేసుకుంటున్నారు, ఫుడ్ ఫేషియల్ అయినా O3 ఫేషియల్ అంటారు కదా, అట్లాంటివి కూడా సేమే ఉంటాయి అన్నమాట. వాటికి వీటికి అంత డిఫరెన్స్ ఉండదు. ఓకే. ప్లాస్టిక్ సర్జరీలో మ్యామ్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఉంటుందండి, చాలా చాలా దెర్ ఆర్ మల్టిపుల్ కేసెస్. ఓకే. సో ఇప్పుడు దెర్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమనుకుంటారంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఓన్లీ మనకి నార్మల్ ఇప్పుడు హీరోయిన్స్ ఎట్లా చూస్తాము డార్క్ కలర్ టు బ్రైట్ కలర్, అలానే కాకుండా కలర్ అనే దానికి చాలా కాజెస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి బర్త్ మార్క్స్ అనేవి ఉంటాయి ఫేస్ మీద, కొంతమందికి ఒక టైప్ ఆఫ్ స్కిన్ కండిషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సన్లో వెళ్తే ఎర్రగా అయిపోవడము చాలా, లేకపోతే ఇచ్చింగ్స్ వచ్చి పిగ్మెంటేషన్ రావడం, కొంతమందికి కంటిన్యూస్గా అలర్జీ మూలంచి స్కిన్ కలర్ మారడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్లాస్టిక్ సర్జరీలో ఇవన్నీ కూడా కవర్ చేసి ఇవన్నిటికీ కూడా వీ హ్యావ్ ఆప్షన్స్. ఓకే. అండ్ ఆల్సో పర్మనెంట్ ఐబ్రోస్ అని అనేది వాస్తవం మ్యామ్? అది చెప్తారు కానీ అది పర్మనెంట్ కాదండి. ఇవన్నీ ఏంటంటే మైక్రో బ్లేడింగ్ తోటి మనం చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనం చేతికి టాటూస్ ఎట్లా వేయించుకుంటాము, ఐబ్రోస్ కూడా అలానే టాటూ చేసి పెడతారు. సో జనరలీ ఇట్ ఈస్ సమ్వాట్ ఆఫ్ అ సెమీ పర్మనెంట్ టెక్నిక్. సో మీకు ఒకసారి మైక్రో బ్లీడింగ్ చేయించుకున్నారంటే ఇట్ లాస్ట్ ఫర్ జనరలీ ఒక 3 years ఆర్ సో. దాని తర్వాత మనకి పచ్చబొట్టు ఎట్లా వస్తుంది అంటే కలర్ ఫేడ్ అయిపోతుంది చూడండి, సేమ్ అలానే అవుతుంది. సో ఎవ్రీ 3 years ఆర్ సమ్వాట్ కి యూ షుడ్ గెట్ అ టచ్ అప్ లాగా. ఇట్స్ నాట్ పర్మనెంట్. ఓకే మేడం, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు స్పెసిఫిక్గా ఎలాంటి డాక్టర్స్ని చూస్ చేసుకోవాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. మనకి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది అవైలబుల్లో ఉన్నారు. సో ఒపీనియన్స్ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు చూసుకోండి. బికాజ్ మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు మేము కాస్మెటిక్ స్పెషలిస్ట్, కాస్మెటిక్ సర్జన్స్ అంటాం, కానీ ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి అర్హత ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ ఉంది. సో దే షుడ్ బి MCH ప్లాస్టిక్ సర్జరీ ఆర్ DNB ప్లాస్టిక్ సర్జరీ. మన ఇండియాలో ఇవి రెండే రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మిగతా డిగ్రీస్ ఆర్ నాట్. చాలా మంది కాస్మెటాలజీలో ఫెలోషిప్ చేసాము, లేదు అంటే షార్ట్ కోర్స్ చేసాము, ఇవన్నీ అంటారు. దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్. సెకండ్ ఆఫ్ ఆల్, మీరు ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఆ డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. బికాస్ కొంతమంది డాక్టర్స్ ఓన్లీ కొన్ని వాటిల్లోనే స్పెషలైజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీరు రైనోప్లాస్టీ ముక్కు సర్జరీ చేయించుకోవాలి అంటే దెర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఓన్లీ డూ రైనోప్లాస్టీ. సో అలాంటి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీ సర్జరీ గురించి అది చూడండి. థర్డ్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అడగండి. అంటే వాళ్ళు ప్రీవియస్గా చేసిన కేసెస్కి రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి, ఎన్ని రోజులకి ఆ రిజల్ట్స్ వచ్చింది, ప్లస్ ఆ సర్జరీకి కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చా, నేను చెప్పినట్టు ఏమైనా బ్లడ్ క్లాట్స్ అవడము, అన్ఈవెన్ అవడం, అలాంటివి వస్తే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయగలము, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. వీటితో మీకు ఏమర్థమవుతుందంటే మీ డాక్టర్కి ఎంతవరకు ఈ నాలెడ్జ్ ఉంది దీని మీద, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే కూడా హౌ విల్ దే బీ ఏబుల్ టు ట్రీట్. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వేర్ యు ఆర్ గెటింగ్ ద సర్జరీ డన్.
ఓకే. ఇప్పుడు చాలా మంది ఎట్లా చేస్తారంటే కన్సల్టేషన్ ఒక చోట చేసి ఏదో ఒక చిన్న హాస్పిటల్లో సర్జరీస్ చేసేయడము, ఇలాంటివన్నిటితో పేషెంట్కి రిస్క్ ఎక్కడంటే ఇప్పుడు అనుకోకుండా ఏమైనా అనెస్థీషియా రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే సర్జరీ తర్వాత ఏమైనా ఇష్యూ వచ్చింది అంటే మళ్ళీ యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ సెటప్ టు ట్రీట్ ద పేషెంట్ అన్నమాట. ఓకే. సో సర్జికల్ ఎక్స్పీరియన్స్, పేషెంట్కి అంటే అసలు ఆ కంఫర్ట్ విత్ ద డాక్టర్ అండ్ ద ప్లేస్ వేర్ దే ఆర్ గెటింగ్ ఆపరేటెడ్, ఈ 3 Okay. అయితే కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. ఓకే. అండ్ ఆల్సో సర్జరీ తర్వాత ఇఫ్ ఎనీ కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చిందే అనుకోండి, మళ్ళీ సర్జరీ చేసే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ సెట్ చేయడానికి? అలాంటివి చాలా తక్కువ ఉంటాయి. జనరలీ ఇలా పోస్ట్ సర్జరీ మీకు ఏమైనా కాంప్లికేషన్ వస్తే మనం నాన్ సర్జికల్ మెథడ్స్ తోటే వాటిని తగ్గించడానికి ట్రై చేస్తాం. ఓకే. అంటే ఓరల్ మెడికేషన్స్ అయినా, లేదు అంటే మసాజెస్ అయినా కానీ, లేదు అంటే మనకి చాలా లేజర్ థెరపీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే. సో ఇవన్నిటితో కూడా పేషెంట్కి రిలీఫ్ రాలేదు అంటేనే లాస్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ. ఓకే. సో జనరలీ రీసర్జరీ అనేది దే ఆర్ వెరీ అన్కామన్. మనం కాంప్లికేషన్స్ వచ్చినా కానీ నార్మలీ మిగతా మెథడ్స్ తోటి ట్యాకిల్ చేసేస్తాం. ఓకే. మహిళలకి ముఖ్యంగా మ్మ్. మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? నేను అనేదంటే ఒక్కటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఇమేజ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, లేదు అంటే మనం ఆన్లైన్ చూసాము అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదైతే కాదు. ఓకే. అలానే మీకు నిజంగానే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే Requirement డెఫినెట్లీ ఉంటే. ప్లీజ్ స్పీకప్. యా. బికాస్ చాలా సార్లు ఏమవుతుంది, ఇప్పుడు బ్రెస్ట్ చాలా హెవీ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. ఓకే. వాళ్ళకి పేరెంట్స్ చెప్పక, లేదంటే ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా ఇట్స్ ఓకే అది అందరికీ కామన్ అని అలా చెప్పి దానికి వాళ్ళతోటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే బ్యాక్ పెయిన్స్ రావడం ఇట్లాంటివి చాలా కామన్. ఓకే. కానీ ఆ అవేర్నెస్ లేక మిగతా వాళ్ళు ఏమంటారు అనుకుని కూడా దే సిట్ అట్ హోమ్ అండ్ దే డోంట్ కమ్. సో మై అడ్వైస్ టు దెమ్ వుడ్ బి, మీకు నిజంగానే ఏమైనా ఇష్యూ ఉంది అంటే జస్ట్ కమ్ టు ద డాక్టర్ అండ్ కన్సల్ట్. ఓకే. ప్రతి కన్సల్టేషన్ సర్జరీకి వెళ్ళాలి అన్నట్టు లేదు, దట్ Okay. ఈస్ యువర్ డిసిజన్. కానీ అసలు మీకు ఇష్యూ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అడ్రస్ ఇట్, ఓకే. అండ్ సెకండ్లీ డోంట్ ఫాలో ద ట్రెండ్స్. డెఫినెట్లీ దట్ విల్ బి హార్మ్ఫుల్ అన్నమాట. మీ కెరియర్లో మ్యామ్ ఎలాంటి సర్జరీస్ చేయడం జరిగింది? మేము యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ ఐ థింక్ అదొకటి మాకు అడ్వాంటేజ్ అండి, దట్ హెడ్ Okay. టు డో ఆల్ టైప్ ఆఫ్ ఆర్గన్స్, ఆల్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని మేము Yeah. ముట్టుకుంటాము, అన్ని సర్జరీస్ చేస్తాము. ఓకే. సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి చెప్పండి టు ఫుట్ సర్జరీస్ కూడా, అంటే Okay. ఎవరికైనా కాలు వంకరగా ఉంది దాన్ని కరెక్షన్ చేయడము ఇట్లాంటివి కూడా మేము చేస్తాము. ఓకే. దెన్ ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఉంటాయి, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ ఏజ్ వైజ్ చూస్తే ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్కి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో ఇలా క్లెఫ్ట్ లిప్స్ అని అట్లాంటివి, ఈవెన్ ఓల్డర్ పేషెంట్స్ అంటే చాలా ఓల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు చూడండి ఐలిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి కరెక్షన్ కూడా చేస్తామన్నమాట. దెన్ ఫీమేల్స్ కంటే మోస్ట్ కామన్లీ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, క్యాన్సర్ పేషెంట్స్కి పోస్ట్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేయడము, యాక్సిడెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. అండ్ ఆల్సో మోస్ట్లీ మీరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ మోర్ క్రిటికల్ కదా కేసెస్ Definitely. అవి. సో ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? మెయిన్గా ట్రాన్స్జెండర్ వాళ్ళల్లో చాలా మంది తెలియదు ఏంటంటే అండి, మనం అవుటరే కాకుండా వాళ్ళ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎస్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆస్టిక్రైజ్ బై ద సొసైటీ సో మచ్, వాళ్ళకి సొసైటీ నుంచి చాలా జడ్జ్మెంట్ ప్రెషర్ ఉంటుంది కనుక వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కూడా అంత మంచిగా ఉండదు. ఓకే. సెకండ్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు గో మల్టిపుల్ సర్జరీస్. చాలా మందికి ఈ ఐడియా ఉండదు, కానీ మనం అన్ని సర్జరీస్ ఒకే సిట్టింగ్ లో చేయము. సో వాళ్ళ జర్నీ అనేది కూడా చాలా లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ కమ్స్ టు మీ టుడే ఓకే. టు గెట్ ద సర్జరీ డన్, వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయము. ఫస్ట్ దే హ్యావ్ టు గో టు అ సైకాట్రిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్. సో మొత్తం ప్రొసీజర్ అవ్వడానికి టేక్స్ అట్లీస్ట్ 3 to 4 years అన్నమాట. సో ఈ టైం మొత్తంలో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతోటి, అంటే ఒక డాక్టరే కాకుండా వాళ్ళకి ఒక హెల్పర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా కూడా మేము అలాగా సపోర్ట్ ఇస్తూ ఒక 3 years వాళ్ళని అలా చేపట్టుకుంటూ తీసుకెళ్తాం అన్నమాట. వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ డిజీజ్. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు అలా పుట్టడమే ఒక పెద్ద తప్పు అన్నట్టు సొసైటీ చెప్పింది వాళ్ళకి అని. ఓకే. బట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ గాడ్స్ చిల్డ్రన్, అండ్ వాళ్ళు ఎట్లా పుట్టారో, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో దట్ ఈస్ దేర్ ఓన్ ఇండివిజువల్ చాయిస్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇలాంటివి మీరు ఏమైనా ప్రొసీజర్స్ చేయించుకోవాలంటే కూడా ప్లీజ్ డోంట్ గో టు ఫేక్ డాక్టర్స్ ఆర్ క్వాక్స్, బికాజ్ ఇవన్నీ వెరీ వెరీ హైలీ స్పెషలైజ్డ్ సర్జరీస్ విత్ సివియర్ కాంప్లికేషన్స్. ఓకే. సో జెనైటల్ సర్జరీస్ అనేవి ఒకసారి పాడయ్యాయి అంటే మళ్ళీ మనం రివర్స్ చేయలేము. ఓకే. సో ప్లీజ్ ఆల్వేస్ గో టు అ
కరెక్ట్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ ఓకే. అండ్ గెట్ ఇట్ డన్ ఇన్ అ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్. కాస్మెటిక్ సర్జరీకి అండ్ ఆల్సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి డిఫరెన్సియేషన్ ఏంటి మ్యామ్? సో ఇప్పుడు మనం సేమ్ పార్ట్ని అందాని కోసం సర్జరీ చేస్తుంటే దాన్ని కాస్మెటిక్ అంటాము. ఓకే. అదే ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ కోసం చేస్తున్నామంటే రీకన్స్ట్రక్టివ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోజే చూడండి, నోజ్లో మనం షేప్ మార్చి మన ఫేస్కి సెట్ అయ్యేటట్టు అందంగా కనిపించాలి అంటే దాన్ని మనం కాస్మెటిక్ రైనోప్లాస్టీ అంటాం. ఓకే. అదే ఇప్పుడు కొంతమందికి ఊపిరి ఆడట్లేదు, లేదంటే యాక్సిడెంట్ అయింది, లేదు అంటే డ్యూ టు సమ్ డిజీజ్ ఆర్ క్యాన్సర్ షేప్ మారిపోయి కిందకి వచ్చేసిందంటే అలాంటప్పుడు మనం నోస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే. సో అది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కిందకు వస్తుంది అనమాట. మ్యామ్ కామన్గా ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరం భయపడకుండా ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీకి ఎఫోర్డ్ చేయవచ్చా? డెఫినెట్లీ అండి, ఎలాంటి భయాలు లేకుండా మీ దగ్గరికి రావచ్చా? 100%. Yeah. బికాస్ మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే మీకు ఆల్వేస్ దే విల్ గివ్ ద రైట్ అడ్వైస్. ఇప్పుడు Okay. మీరు ఒక 10 సర్జరీస్ నాకు కావాలి అని చెప్పారు అంటే ఇప్పుడు డాక్టర్ నిజంగా నిజాయితీగా ఉన్నారంటే దే విల్ ఓన్లీ అడ్వైస్ ద కరెక్ట్ సర్జరీస్ దట్ ఆర్ ఫర్ యూ. అన్ని 10 to 10 సర్జరీస్ మీకు చెప్పరు. Okay. దే విల్ యాక్చువల్లీ టెల్ యూ వాట్ ఆర్ ద సర్జరీస్ దట్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో అలాంటప్పుడు మీ బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది అండ్ మీ లైఫ్ కూడా సేవ్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎస్థెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ మ్యామ్? సో ఎస్థెటిక్స్ అంటే మనకి జనరల్గా సర్జికల్, నాన్ సర్జికల్ అన్నీ ఇన్వాల్వ్డ్ ఉంటాయండి. Okay. మనం డిస్కస్ చేసినట్టు కాస్మెటిక్ సర్జరీస్, తర్వాత మన లేజర్స్, లేదు అంటే మనకి సింపుల్ ఓరల్గా కూడా మనం అప్పుడప్పుడు పేషెంట్స్కి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే. ఇంటర్నల్ కూడా ఉంటుంది. సో ఎస్థెటిక్స్ అనేది మనకి బ్యూటిఫుల్గా కనిపించడానికి, మన అవుటర్ లుక్ మంచిగా రావడానికి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి ఎస్థెటిక్స్లో వస్తాయి. ఓకే. సో దాంట్లో కాస్మెటిక్ సర్జరీస్ కూడా ఉంటుంది, అంటే ఇట్లా నోస్ సర్జరీస్, లిప్ సర్జరీస్, ఇట్లాంటివి లైపోసక్షన్స్ ఉంటాయి. నాన్ సర్జికల్ ఇవన్నీ ఐవి థెరపీస్, లేజర్స్, పీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ అంటే నేను చెప్పినట్టు ఆ 14 సబ్ స్పెషాలిటీస్. సో మనకి చైల్డ్హుడ్ సర్జరీస్, బ్రెస్ట్ సర్జరీస్, లేదంటే మైక్రోవాస్క్యులర్, ట్రాన్స్జెండర్ సర్జరీస్, ఇలా బర్న్ సర్జరీస్ ఇవన్నీ కూడా కలిపి ప్లాస్టిక్ సర్జరీస్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. త్రూఅవుట్ ద బాడీ ఎవ్రీ ఆర్గాన్ మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరుగుతుంది, అవును. అంతేనా? ఎస్. సూపర్ మ్యామ్. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. అండ్ Thank ఇంకా you so మీరు much. ఇట్లాంటి సర్జరీస్ ఎన్నో చేయాలి. థ్యాంక్ యూ. అందరూ మహిళలు, ఫీమేల్స్ అందరం ఎంతో కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండాలి. అవును, మనం ఎంతో ఎదగాలి. అవును, అండ్ డెఫినెట్లీ. ఆల్సో మీరు ఇలాంటి ట్రాన్స్జెండర్స్కి కానివ్వండి, అది బిగ్ గుడ్ జాబ్ అనుకోవచ్చు. నిజంగా వాళ్ళ యొక్క కోరిక మీరు తీర్చడం అనేది ఇట్లాంటి ప్లాస్టిక్ సర్జన్స్తోనే జరుగుతుంటుంది. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.